ఒక మాట చెప్తాను. దేశంలో ఉండేటువంటి రాజకీయ పక్వత లేని వాళ్ళు, రాజకీయాల గురించి పూర్తి అవగాహన లేని వాళ్ళు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలను రాబోయే 24 జనరల్ ఎలక్షన్కు సెమీఫైనల్ అని చెప్తా ఉన్నారు. అది తలాతోకలేని ప్రచారం. అది కరెక్ట్ కాదు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఏదైతే ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో అక్కడ గెలిచేది ఎవరన్నా గెలవచ్చు. బీజేపీ మాత్రం స్థాయి తగ్గుతుంది అని నేను చెప్తా ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్, టీఆర్ఎస్గా మేము గవర్నమెంట్కి వచ్చినాం 2014లో 63 సీట్లతో మేము గెలిచినాం. 2018లో మేము ఎన్నికలకు పోతే మా సంఖ్య 88 స్థానాలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్లో నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నా మీకు, నాకుండే సమాచారాన్ని బట్టి గెలిచేది ఎవరైనా గెలవచ్చు. ఎవరు గెలిచినా పెద్ద ఇష్యూ కాదు. డెఫినెట్గా బీజేపీ స్థానాలు మాత్రం తగ్గుతాయి. గతంలో బీజేపీకి ఉన్నటువంటి ఆదరణ తప్పకుండా తగ్గుతున్నది. అది 24లో బీజేపీ పతనానికి పునాది, గ్యారంటీ. నేను ఇక్కడ ఏంటంటే ఈరోజు తెలంగాణలో మీరు చూస్తున్నారు, తెలంగాణ కోసం ఒక ఉద్యమం జరిగింది, ఒక ప్రాసెస్ జరిగింది, ఒక పార్టీ వచ్చింది. ఆ పార్టీలో వీళ్ళు ఒక ఆయన ముఖ్యమంత్రి అయిండు, కొందరు మంత్రులు అయినరు, కొందరు ఎంపీలు అయినరు, కొందరు కేంద్ర మంత్రులు అయినరు, కొందరు జిల్లా పరిషత్ చైర్మన్లు అయినరు, కొందరు మున్సిపల్ మేయర్, ఎందరో అయినరు. ప్రాసెస్ లోపల ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు. దేశ పరివర్తన కోసం జరిగేటువంటి పోరాటంలో ఒక కార్యకర్తగా ఆ ప్రాసెస్లో ఉద్విగ్నమైన ఉజ్వలమైన పాత్ర నేను పోషిస్తాను. ఇది ప్రధానమంత్రి పదవికి పోటీ కాదు, దేశ పరివర్తన కోసం జరిగే ప్రయత్నం. దయచేసి దీన్ని ఆ కోణంలో చూడాలి. ఎవరైతే ఎల్లే అవుతాడా మళ్ళీ అవుతాడా కాదు. కావాల్సిన దేశం బాగుపడాలి. దేశానికి కొత్త ఎజెండా సెట్ కావాలి, కొత్త విశ్వాసం రావాలి, కొత్త పందాతో యువకులు పురోగమించాలి. బ్రదర్, నేను ఒక మాట చెప్తా ఉన్నా, సిగ్గుపడుతూ చెప్తా ఉన్నా. 75 ఏళ్ల తర్వాత భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి సిగ్గుతో తలదించుకోవాలి. ఆఫ్టర్ ఆల్ 40 lakh crores దాటలే. 39,000 చిల్లర కోట్లేదో పెట్టి బడ్జెట్లో. నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను చెప్తున్నాను. దాన్ని చూసి, ఆ ఫిగర్ చూసి వట్టిగానే వీళ్ళు చెప్పేదంతా బోకస్. వీళ్ళు సాధించే వాళ్ళు కాదు. పచ్చి అబద్ధాలు లెక్కలు చెప్తున్నారు. జీడిపి లెక్కలు తప్పు. వాళ్ళది ఇప్పుడు 2 రోజుల్లో బయటపడుతుంది. నా దగ్గర ఉంది ఫిగర్, మీకు కావాలంటే ఇస్తాను. నా ఒక కాపీ ఉంది, మీరు అంతా చూసుకోండి. అన్ని అబద్ధాలు చెప్తారండి, ప్రతిదీ అబద్ధం చెప్తారు. వాళ్ళ లెక్కలే నేను చెప్పేది. నేను చెప్తున్నా కదా, అన్ని అబద్ధాలు, గోల్మాల్ గోల్మాల్ గోవిందం. హిందూ రాసింది ఆర్టికల్ ఒకటి, దాని పేపర్ ట్రాక్షన్ అంటే తగ్గిపోవడం. ఆర్టికల్ ఉంది చూడది, ఇగో ఇది జీడీపీ జీవీఏ ప్లంజ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 21 లోయర్ దాన్ ఎర్లియర్ ఎస్టిమేట్. ఎన్ఎస్ఓ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. వాళ్ళ లెక్క ఇది. నేను ఒకరికి పంపిస్తాను, మీరు తీసుకోండి. దయచేసి మీరు కాపీలు తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.